ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు మే నెల 17వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. మునుపున్న పరిస్థితి నాకైతే తెలియదు, కానీ మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, మరి మీ యొక్క ప్రయాసను, మీ యొక్క శ్రమను ఎరిగిన దేవుడు, మీరు మునుపందు పడిన వేదన, అనుభవించిన కీడు ఎరిగిన దేవుడు, ఆయన పాదాల చెంత మీరు కాచిన కన్నీటి విలువ ఆయన ఒక ఉన్నతమైన కృపచేత మిమ్మల్ని నడిపించటానికి ఈ ఉదయకాలమందు ఈ రీతిగా మీతో మాట్లాడుచున్నాడు. మునిపందు మీ పరిస్థితి ఎంతో దయానీయంగా ఉంది. ఎంతో వేదన చెందారు, ఎంతో కీడును అనుభవించారు. ఎన్నోసార్లు నా పాదాల చెంత విజ్ఞాపన చేశారు, నేను మీ ఎడల కనికరము చూపుతున్నాను, మీ మీద ఉన్న పాప శాప దోషాలన్నిటినీ కూడా నేను తొలగించి మీకు అధికమైన మేలును నేను కలుగజేస్తాను అని దేవుడికి చెప్తున్నాడు. దానికి స్తోత్రం. దేవునానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఏది కూడా మనకి ఊరికనే అనుమతించడండి. అంటే ఎటువంటి శ్రమనైనను మనకి ఆయన ఊరికనే అనుమతించాడు. ఏదన్నా శోధన వచ్చినప్పటికీ ఆ శోధనలో ఏ రీతిగా మనము తప్పించబడాలో, ఏ రీతిగా జయ జీవితాన్ని పొందుకోవాలో అది కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు. యోబు శోధించబడిన మీదట సువర్ణము వలె మార్చబడ్డాడు. యోసేపు కూడా శోధించబడ్డాడు అనేక రకాలుగా. ఎంతంటే సొంత ఇంట్లో వారే మరి ఎంతగానో హింస పెట్టినా, దూషించినా, నిందించినా, చంపేయాలని చూసినా సరే మరి తట్టుకున్నాడు, నిలబడ్డాడు, స్థిరపడ్డాడు. కానీ దేవుణ్ణి ఎక్కడా కూడా అవమానించలేదు, నిందించలేదు. నా పరిస్థితి ఏంటా అని అనేకమైన సార్లు వేదన కలిగి ఉండొచ్చు, ఎంతో బాధపడి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి నిందించినట్టు మనకి బైబిల్ లేఖనాల్లో ఎక్కడా కూడా వ్రాయబడలేదండి. యోసేపు జీవితం శోధించబడినప్పుడు స్థిరముగా నిలబడ్డాడు కాబట్టి దేవునిని మరి మహిమపరిచే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి దేవుడు ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. యోబు రెండింతల ఆశీర్వాదాన్ని కలిగి జీవించాడు. స్టెఫను ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు, రాళ్లతో కొట్టబడినప్పుడు దేవుని సువార్త విషయమై మరి ఆయన పరలోకములో మరి ఎంతో ఆశ్చర్యకరంగా ఆయన కొనుక్కోబడ్డాడు. మనం ఈ లోకంలో ఎంతగా శ్రమపడినా, ఎంతగా వేదన చెందినా, ఎంతగా మరి హింసకు గురి అయినా సరే క్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము, యథార్థత నిమిత్తము మనకి రెండంతల ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటి అంటే స్థిరముగా ఆయనలో నిలిచి ఉండటం మనం చూసుకోవాలి. నీవు గడిచిన కాలంలో ఎన్నో శ్రమలు నీకు వచ్చినప్పటికీ, ఎంతో కీడు నీవు అనుభవించినప్పటికీ, నీవు ఆయనను విడువక ఎడబాయక ఆయన పాదాలనే పట్టుకుని ఉన్నావు కాబట్టి, ఆయన పాదాల చెంతనే విజ్ఞాపన చేస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు అందరికీ, చాలామంది మాకు మంచి వాగ్దానం వచ్చింది, మాకు దేవుడు ఎలా మాట్లాడారు, జనవరి 1వ తారీఖు లేకపోతే 31st నైట్ మేము ఈ వాగ్దానం తీసుకున్న దేవుడు మాకు ఎంతగానో మమ్మల్ని బలపరిచే మాటలు మాట్లాడారని అంటారు. కానీ ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టే జీవితాలు చాలామందికి లేవండి. మరి ఈ యొక్క సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నేను నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి ఎంతో నిరీక్షణతో నా పాదాల చెంత విజ్ఞాపన చేస్తూ నా చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నీవు ఉన్నావు కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలుగజేస్తాను. నీవు నమ్ము, విశ్వసించు. నా యొక్క మాటను నీవు నీ హృదయంలో దాచిపెట్టుకొని దేవుడు చెబుతున్నాడు. మనము ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైనా ఆయన
ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయన యందే నిరీక్షణ ఉంచుదాము, అధికమైన మేలును పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అవునయ్యా, మునుపటి కంటే అధికమైన మేలు మీరు మాకు అనుగ్రహిస్తానన్నారు. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. నీవు ఇచ్చే మేలును పొందుకునే ధన్యత అయా, మీలో స్థిరముగా నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.